15వ వచన భాగాన్ని నేను చదువుతున్నానమ్మా, చూడండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. చిన్న మాట ప్రార్థన. దయగలిగిన తండ్రి, వందనాలు. సహాయపడా కనికరించండి. ఈ విజ్ఞాపన ప్రార్థనలు సిద్ధపాటు కొరకు, సిద్ధపడే దాని కొరకు మీరు ఇచ్చిన సదవకాశం సద్వినియోగం చేసుకొని జ్ఞానముగా రేపటి ఉదయకాలం మీ జీవంలో మేము అనుగుణముగా పాలు పంపులు పొందే దాని కొరకు ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మలచండి స్వామి. చదవబడిన లేఖనము ద్వారా మాకు అవసరమైన కొద్ది మాటలు అనుగ్రహించి మమ్మల్ని మేము తండ్రి వాక్యకాంతిలోను ఉదక స్నానము ద్వారా రక్త ప్రోక్షణము కిందనిచ్చి మీ చేత, మీ సహాయం చేత నడిపింపబడి మీతో సమాధానపడి ఇక్కడి నుంచి ధైర్యంగా మా గృహాలకు వెళ్ళి రేపు మీ బిడ్డలంగా ధైర్యంగా రాగలిగినట్లుగా ఈ సమయాన్ని మా కొరకు మలిచి మీరు మహిమ పొంది మీ దీవెనలకు మమ్మల్ని పాత్రలుగా చేయమని ప్రతి విధమైన ఆటంకమును గర్దిస్తూ అయోగ్యరాశిని మీ చేతులుగా అప్పగించుకుంటూ మా చుట్టూ మీ కంచి వేసుకుంటూ దయతో మమ్మల్ని దర్శించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చదవబడిన లేఖన భాగాన్ని గమనించినట్లయితే సొలొమోను భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒక ప్రత్యేకమైన మాట పలుకుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును అని దేవుడే అన్నారని దేవునికే జ్ఞాపకం చేసి, కనుక నేను ప్రార్థన చేస్తున్నాను, మాకు జవాబు ఇవ్వండి, మాకు జవాబు ఇవ్వండి అని భక్తుడు దేవుని సన్నిధిలో విన్నపం చేస్తున్నాడు. దేవునికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అనేక ప్రాముఖ్యమైన పనులలో ఒకటి ప్రార్థన ఆలకించువాడు మన దేవుడు. మన దేవునికి ఉన్నటువంటి అనేకమైన ఆయన జరిగిస్తున్నటువంటి కార్యకలాపాలలో ఒక ముఖ్యమైన పని ఏంటి చెప్పండి? ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించే దేవుడుగా ఎందుకు ఆయన ఉండాల్సి వచ్చిందంటే, ప్రార్థననే సహాయమే మనకు దేవుడు ఇచ్చి ఉండకపోతే, ప్రార్థన ద్వారా దేవుని సమీపించేటటువంటి అవకాశం మనకు ఇచ్చి ఉండకపోతే, మనకంటే దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. ఏమండి? సృష్టికర్త దగ్గరకు సృష్టిలో భాగమైనటువంటి మనం ఇతర ప్రాణికోటితో పోల్చి చూస్తే ప్రత్యేకంగా దేవుని ముమ్మూర్తుల దేవుని రూపములో బాహ్య అంతర్నిర్మాణములో ఆయన వంటి వారముగా సృజింపబడిన మనం మనకున్న ప్రతి సహాయం కొరకు మనకున్నటువంటి సాధనము దేవుని సన్నిధిని శక్తిని అనుభవించేది ఏంటి చెప్పండి? ప్రార్థనే. ఆ ప్రార్థన లేనంత కాలము భక్త జనాంగం ఒక విధంగా ఏమండి అనాథలుగానే మలిగారు. ఆది కాండపు ఏమండి చరిత్రలో మనము గమనించినట్లయితే 4వ అధ్యాయం ఆది కాండము నేను చదివిన మాట చూడండి జాగ్రత్తగా. 25 నుంచి. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించనని అనుకొని అతనికి షేతు అనే పేరు పెట్టాను. అంటే షేతు అనే ఆయన 3వ బిడ్డ. ఏమండి? మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను. అతనికి ఎనోష్ అనే పేరు పెట్టాను. ఆదాము, ఆ తర్వాత
కయ్యేలు, హేబేలు, షేతులు. షేతు తర్వాత మూడో తరం. ఏమండి, షేతుకు కూడా ఎవరు పుట్టారు? ఎనోషు అనే ఒక కుమారుడు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది. అంతవరకు కూడా ఏమండి, అనాథలు కానీ, అంటే దేవుడు విడిచిపెట్టారని కాదు, కానీ పతనమైనటువంటి మానవ జాతిని, భక్త జనాంగాన్ని అంచెలంచెలుగా మెట్టెక్కించడం అనేది దేవుని ఆనవాయితీ. భౌతిక ప్రపంచంలోనైనా మాంతంగా మొదటి మెట్టు మీద కాలేసి 10వ మెట్టు మీద వేయగలమా? ఎట్లా అవకాశం లేదు. ఎక్కాలి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఏమండి, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో భక్త జనాంగమును, పతనమైన మానవ జాతిని అంచెలంచెలుగా ఎక్కించేదే దైవ ప్రణాళిక. ఎనోషు కాలము నాడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది మొదలుకొని ఎవరు ప్రార్థన చేసినా దేవుని సన్నిధిని, శక్తిని అనుభవిస్తున్నారు, సహాయాన్ని పొందుకుంటున్నారు. దేవుడే నేరుగా దిగి వస్తున్నటువంటి ఒక అనుభూతి పొందుకుంటూ ఉన్నారు. అంతకుముందు ఉదాహరణకు చెప్తున్నాను. దేవుడు ప్లీజ్ చేయాలంటే ఎట్లా, సహాయం చేయాలంటే మా ఆయన దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, ఏ రకంగా? ఎందుకంటే అంతకుముందు జరిగిన సంభవం ఏంటి? ఆదామవులకు ఒక దేవుని ముందుకు రావాలంటే ఎట్లా రావాలో నేర్పించారు. అదేమో హేబేలు గారు వంట పట్టించుకున్నారు, కయీను గారు దాన్ని వంట పట్టించుకోలేదు. కనుక అక్కడ వరకు ఉన్నటువంటి అనుభవం ఏంటి చెప్పండి? షేతు కూడా పుట్టాడు, తను యవనుడు అయ్యాడు. తన ఎక్స్పీరియన్స్లో ఏం చేస్తారు? మా నాన్న అమ్మ ఇట్లుండేవాళ్ళు, దేవుని ముందుకు వెళ్ళాలంటే ఇది నేర్పించారు. మా అన్నలు ఇట్లా ఉన్నారు, పెద్ద ఆయనేమో తిరుగుబాటు చేశారు. కనుక దేవుని ముందుకు వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలా, ఇలా వెళ్ళాలా అనే ఒక అనుభవంలో ఉంటున్నప్పుడు ఇంకో మెట్టు దేవుడు ముందుకు ఎక్కించారు. తన కుమారుడు పుట్టినప్పుడు, ఏమంటే ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన అనే ఒక, ఇప్పుడు సంప్రదింపులు పక్కవారితోనూ ఇంకెవరినో మనం అనుకరించాలను, లేకపోతే ఇంకెవరి దగ్గరకు సలహాల కొరకు వెళ్ళాలనో కాకుండా ప్రార్థన అనే సహాయం భక్తులకు ఎప్పుడు దొరికిందో ఎవరికి వారే వ్యక్తిగతంగా దేవుని ముందుకు వెళ్ళే ఒక భాగ్యవంతమైన స్థితి వచ్చింది. దేవుని స్తోత్రం. మరి అంతకుముందు కూడా హేబేలు గారి ద్వారా ఇవ్వబడినటువంటి మార్గం కూడా ఎవరికి వారే వెళ్ళొచ్చు. కానీ అంతకంటే ఒక ఉన్నత స్థాయిలోనికి ఎవరు తీసుకువెళ్ళారు? ఇప్పుడు ఉదాహరణకు రక్తాన్ని పట్టుకుని వెళ్ళాలంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంటుంది. ప్రార్థనకు చెప్పండి, ప్రార్థనకు రక్తాన్ని తీసుకు వెళ్ళాలంటే ఒక కోడెను, మేకను, క్షమించాలి, ఒక మేకను, ఒక గొర్రెను, ఒక ఎద్దును, ఒక పశువును పట్టుకుని వెళ్ళాలి. దాన్ని సిద్ధపరచాలి. వెళ్ళాల్సిన ఒక టైం అనేది కేటాయించబడుతుంది. అర్పించే అర్పణలు చాలా రకాలు. ఎందుకొరకు వెళ్తున్నాం, ఏ అర్పణ అర్పిస్తున్నాం అనే దానికి ఒక క్లారిటీ ఉండాలి. సమయముతో సంబంధం లేకుండా ఏ కాలము, ఏ సమయము, ఏ సందర్భము, ఏ పరిస్థితి, ఏ శరీర ధర్మాలు, ఏ అడ్డంకులు, ఆటంకాలు, ధర్మశాస్త్ర కాలం నాడు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎన్ని కట్టుబాట్లు తెలుసా? శరీర శుద్ధి ఉండాలి. ఏమండి, అంగవైకల్యం ఉండకూడదు, ఇతరత్ర అవలక్షణ లోపలేమి ఉండకూడదు. ఏ రకమైనది ఉన్నా కూడా సమీపించకూడదు దేవుని సన్నిధికి. ఏమండి, రోగగ్రస్తమైనవి ఏవి కూడా అర్పణకు తీసుకువెళ్ళకూడదు. ఒక కట్టుబాటు. కానీ ప్రార్థన ఎట్లాంటిదో తెలుసా? నువ్వున్న స్థలంలోనే, నీవున్న స్థితిలోనే నీ యొక్క అవసరతను గుర్తిరిగి
అప్పుడే దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే ఇతర విషయాలన్నీ ఎక్కడికి పోతాయి. హాగరు మొరపెట్టింది, ఇస్మాయిలు మొరపెట్టాడు. ఇస్మాయిలు మొరపెట్టి ఏడుస్తున్నాడు, అదే మొరైంది. హాగరు మొరపెట్టింది, అబ్రహాం ప్రార్థించారు, భక్తులందరూ ప్రార్థన చేశారండి. ఏ సమయమైనా చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. కనుక ప్రియులారా, ప్రార్థన అనే ఒక గొప్ప సహాయకరమైన సాధనము ద్వారా భక్త జనాంగానికి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? దేవుని సన్నిధిని అనుభవించే భాగ్యవంతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, చదువుకున్న లేఖనములు సొలొమోను భక్తుడు గారు ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన పేరు కూడా ఏంటి? ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయనతో ఏమని అంటున్నారంట? ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నారంటే ఎవరికి మాట ఇచ్చారు అంటే కొన్ని సందర్భాలు చూడవచ్చు. ఉదాహరణకు 6వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ వచనం గమనిస్తే, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగా. తన తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చారు. ఆయనకే ఎందుకు ఇచ్చారు? ఆయన సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటే అది ఒక పెద్ద సందేశం. ఎవరికి ఇస్తారో తెలుసా? దేవునికి ఒక మందిరము కట్టాలి అని అనుకున్నవారు, దేవునికి ఒక మందిరములా నేను మారిపోవాలి అని ఆశపడే వారికి ఈ వాగ్దానం దేవుడు చేస్తాడు. నేను చెప్పిన 2 మాటలు కూడా 2 సందేశాలు ధ్యానం చేసి చెప్పుకోవచ్చు. దావీదు భక్తుల జీవితంలో ఈ మంట ఎప్పుడూ ఉండేదండి. కీర్తనల గ్రంథము 132వ కీర్తన నేను చదువుతున్నాను, వినండి మొదటి నుంచి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొను. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచే వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కనురెప్పలకు కునికిపాటు రానియ్యను. అంటే దావీదు గారిలో ఉన్న మంట చెప్పండి. ఆకలి వేస్తే ఎట్లుంటుందో, దాహం వేస్తే ఎట్లుంటుందో, నిద్ర వస్తే ఎలాంటి స్థితి ఉంటుందో, దేవుని మందిరం, దేవునికి ఒక నివాస స్థలము అనే దాని విషయంలో ఇటువంటి తీవ్రమైన మంట ఎవరికన్నా చెప్పండి. దావీదు గారికి ఉన్నటువంటి శుభ లక్షణాల్లో ఒక మంచి లక్షణం ఏంటి చెప్పండి? దేవునికి ఒక మందిరం. దేవునికి ఒక మందిరం నేను కావాలి, ఒక మందిరంలో కట్టాలి. దానిని బట్టి మాట ఇచ్చారు దేవుడు. అది పదే పదే సొలొమోనుకు తండ్రి అయిన దావీదు గారు చెబుతూ వచ్చారు. దాన్ని ఇప్పుడు మరలా జ్ఞాపకం చేశారు. ఏమని? 6వ అధ్యాయము 17లో, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, ఈ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక. మనుషులతో కలిసి దేవుడు భూమిని యందు నివాసము చేయున, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవి, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యమించు నీ సేవకుడునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను అంగీకరించుము, ఆలకించుము అని మొరపెడుతూ అక్కడ చదువుకున్న మాటలు చాలా చాలా సంగతులు ఉన్నవి. చాలా సంగతులు అని 20లో అన్నారు. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు
విన్నపములను వినుటకై నా నామం అచ్చట ఉంచేదనని నీవు సెలవిచ్చిన స్థలము నన్నున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రి పగలు నిలుచును. ధైర్యముతో ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నారు చెప్పండి? దేవుడే మాట ఇచ్చారు. ఎవరికి మాట ఇచ్చారు చెప్పండి? దావీదులకు మాట ఇచ్చారు. దేవుని స్తోత్రం. దావీదులు కండి తప్పకుండా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునండి. ఈ భాగ్యం ఇప్పుడు ఎవరికి కలిగింది? సొలొమోనుకు కలిగింది. సొలొమోను ఈ మాట పలికి 7వ అధ్యాయం 1వ వచనముకు వచ్చి సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించి యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. ఆజ్ఞేయు యెహోవా తేజస్సును మందిరము మీదకు దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండనని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించి. ప్రభునందు ప్రియులారా, ఆ దినమందు మనం ఆలోచన చేస్తే 4 రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించేది. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా ప్రభునందు ప్రియులారా, ఇంత అద్భుతమైనటువంటి కార్యం ప్రార్థన ముగించగానే జరిగింది. దేవుడు దిగివచ్చారు. ఆ దిగివచ్చినటువంటి దేవుని వైపు ఇప్పుడు మొరపెడుతూ, మీరు మాట ఇచ్చారు కదా, ప్రార్థన ఆలకిస్తానన్నారు కదా, నీ ప్రజలు నీ వైపు చేతులు చాపితే నీ దిక్కుకు మొరపెడితే దిగి వస్తానన్నారు కదా, మా ప్రార్థనకి ఇదివరకే జవాబు ఇచ్చారు కదా అని అంటూ 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 ఆ మూలవాక్యంలో ఒక మాట కొరకు ఇదంతా చెబుతున్నా. ఆ మాట ఏంటంటే, ఈ స్థలమందు చేయు ప్రార్థన మీద, ఈ స్థలమందు చేయబడు, ఈ స్థలమందు. ఇక్కడ స్థలం అనే దాన్ని స్పెసిఫై చేస్తూ ఆ స్థలమనే 7వ అధ్యాయంలో ఏమన్నారు? 2వ వచనంలో యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున అన్నారు. ఏ స్థలం అయితే ఇప్పుడు చెప్పబడిందో అది ఏమి స్థలం? ఇప్పుడు యెహోవా మందిరం. మరి యెహోవా అనబడినటువంటి దేవుడు ఎట్లా అంటే ఆయన 6వ అధ్యాయంలో చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? ఏం చదివామండి? మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను. ఇంత అనంతమైనటువంటి దేవుడు ఎలాగ తను తాను ఏమండి కుదించుకొని తక్కువ చేసుకొని ఎక్కడ దిగి వచ్చారంటే సొలొమోను కట్టినటువంటి మందిరములో బలముగా దిగి వచ్చి ఆ తేజస్సుతో నిండిపోయింది, అగ్నిమయముగా మారిపోయింది, ప్రకాశమానముగా మారిపోయింది. దానిని ఏమన్నారు? ఈ స్థలం. అదేమి స్థలము? దేవుని మందిరం. ప్రభునందు ప్రియులారా, ఈ సిద్ధపాటు కొడుకులు రాత్రి వేళ సందేశం ఏంటో తెలుసా? ఒక ప్రత్యేక స్థలం ఉన్నది. ఆ స్థలము ఎంత ఇరుకైనా, ఎంత చిన్నదైనా, ఏమండి, అది దేవుడు చెప్పిన స్థలం అయితే అంత మహాదేవుడు కూడా ఆ స్థలంలో వచ్చి ఉండడానికి, దిగి రావడానికి, తన మహిమను తీసుకొచ్చి నింపడానికి ఇష్టపడుతున్నారు. ఆ స్థలం పేరేంటి? దేవుని మందిరం. ఒకనాడు ఒక ప్రత్యేక స్థలంలో సొలొమోను మందిరమును కట్టారు. యోహాను సువార్త
4వ అధ్యాయము నేను చదువుతున్నాను, వినండి. 21. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము అని చెప్పి 23 అన్నారు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని అని 24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని అని స్థల ప్రాముఖ్యత ప్రక్కకు తీసేశారు. ఫలానా పర్వతము, ఫలానా కొండ, ఫలానా స్థలములు అని కాదు. ఇప్పుడు ఒక కాలము వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. ఆ కాలమందు దేవుడు దిగి వచ్చేటటువంటి ప్రదేశం ఏమిటి అనంటే ఏమండి? పేతురుకు రాసినటువంటి 2వ పత్రిక, క్షమించాలి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరును ఇప్పుడు ఏమవుతున్నారు? మందిరముగా. క్రీస్తు సంఘమంతటిని సజీవ రాళ్ళగా చేసి ఒక మందిరముగా కట్టబడుతున్నారు. ప్రతి విశ్వాసి కూడా ఒక సజీవ రాయి అయి ఆయన ఒక మందిరముగా నిర్మాణం అవుతున్నారు. క్రీస్తు సంఘానికి మేలు ఉపకారం చేసేదాని కొరకు ఆకాశ మహాకాశములు పట్టజాలనంతే ఆ గొప్ప మహోన్నతుడైన దేవుడు యెరూషలేములో సొలొమోను కట్టే మందిరములో ఇరికి దూరారు. క్రీస్తు సంఘం అనబడినటువంటి సజీవ రాళ్ళగా నిన్ను నన్ను ఒకరి మీద ఒకరిని పేర్చి మందిరం కడుతూ అందులో ఇరుక్కొని దూరుతున్నారు. ప్రతి సజీవ రాయి అయినటువంటి నీలోనికి నాలోనికి ఆ చిన్న గుండెకాయలోనికి ఆ బ్రతుకులోనికి ఇమడడానికి రావడానికి ఎవరు ఇష్టపడుతున్నారు? ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న మాట తీసుకుందాం. తన భక్తుల మేలు కొరకు ఎంతైనా తగ్గించుకోవడానికి, దిగి రావడానికి, సహించడానికి, ఓర్చుకోవడానికి ఇష్టపడే దేవుడు మన యేసయ్య దేవుని స్తోత్రం. దాని ద్వారా పాఠం ఏంటో తెలుసా? అలాగ ఆయన దిగి వస్తే, తను తాను అట్లా తగ్గించుకుంటే మరి తన బిడ్డలమైన మనం ఎట్లుండాలి? అసలు మేము ఇలాగే ఉంటాం, మేము మారం. ఆ కఠినత్వంతోనే, ఆ క్రూరత్వంతోనే, ఆ మార్పు లేనట్లు కానీ లేదు. యేసయ్య దగ్గరకు వస్తే భక్త జనాంగం కూడా ఏం కావాలి? ఇదిగో సమస్తమును నూతనమాయనని ప్రతి భక్తుని గురించి దేవుడు చెప్పాలి. దేవుని స్తోత్రం. అయితే ఈ సజీవరాళ్ళగా విశ్వాసులను పేర్చి కడుతున్న ఈయనెవరు? అక్కడ చదివాం ఏమని? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన. ప్రియులారా, ఒకనాడు సొలొమోను మందిరమును కట్టారు. ఆ కడవరి మందిరం అనే దాన్ని ఎవరు కట్టారు? మన రక్షకుడైన యేసునాథుడు కట్టారు. ఒకనాడు సొలొమోను మందిరం యెరూషలేములో కడితే కలువరి కొండ మీద యజ్ఞమై మన కొరకు వెల చెల్లించి కలువరి కొండ నిబంధన ద్వారా ఆత్మ సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం దేవునికి అనుకూలములుగా అన్నారు. మళ్ళీ అక్కడ కూడా ఏమండి?
మన చర్యలు, మాటలు, ప్రవర్తనలు, ఆలోచన, ప్రతి విషయంలో ఎవరికి అనుకూలం అంటండి? దేవునికి అనుకూలమైనటువంటి విధముగా నిర్మాణ కార్యక్రమం మందిరముగా దేవుడు తన భక్తులను గడుపుతున్నారు. అంటే ఇప్పుడు క్రీస్తు సంఘం ఇప్పుడు ఏమైంది చెప్పండి? దేవుని చెప్పండి అమ్మా, దేవుని మందిరము. ఇది కూడా ఏంటి? ఒక స్థలమే. ఇది కూడా ఏంటి? ఈ స్థలము అంటే దేని స్థలము? దేవుని మందిరం అని పిలువబడే స్థలము. మరి ఈ స్థలము కూడా ఏంటి? ఇది దేవుని మందిరమే. దేవుని కన్నులు ప్రార్థన ఆలకించేవాడైన దేవుడు ప్రార్థన ఆలకించే దాని కొరకు దృష్టి ఎక్కడ పెట్టాడు? ఈ స్థలము. ఒకనాడు ఒక ప్రత్యేక స్థలములో కట్టిన యెరూషలేము మీద దృష్టి పెట్టిన దేవుడు ఇప్పుడు క్రీస్తు సంఘం అయి ఉన్న నీ మీద, నా మీద, మనందరి మీద ఆయన ఏం పెట్టారు? దృష్టి నిలిపి మనం ప్రార్థించే వారంగా ఉండాలని ఆశపడుతున్నారు. ఏమండి, వ్యత్యాసం ఏమైనా ఉన్నదా అంటే ఉన్నదండి వ్యత్యాసము. సొలొమోను కట్టినటువంటి దానికి యేసునాథుడు కట్టే దానికి ఉన్న వ్యత్యాసం. హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము నేను చదువుతున్నాను, వినండి. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అంటే కూలగొట్టబడిన, కాల్చివేయబడిన, ఏమండి పడగొట్టబడిన యెరూషలేము మందిరమును మరల మరమ్మతులు చేస్తున్న సందర్భాలలో ఏమండి హగ్గయి ప్రవక్త గారు జీవిస్తున్నటువంటి కాలంలో నెహెమ్యా, ఎజ్రా ఏమండి అలాంటి మహాభక్తులు ఉన్నటువంటి యాజకులు, ప్రవక్తలు ఉన్న కాలంలో దేవుని మందిరానికి ఏం జరిగాయంట? మునుకున్నటువంటి స్థితి నుంచి మానవ జాతి దిగజారినట్లు కట్టబడిన మందిరము కూడా కూల్చివేయబడినప్పుడు, పడగొట్టబడినప్పుడు, అది వరకు పాత మందిరాన్ని చూసినటువంటి వారితో అంటున్నారు, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమ చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచున్నది కదా. అంటే ఏదో ఉన్న రాళ్ళని అలా అతికించి ఏవో ఆ కలప వగైరా సెట్ చేసి నిర్మాణం చేశారు. కానీ సొలొమోను కట్టినప్పుడు బంగారంతోను, వెండితోను, ఇత్తడితోను ఏమండి ఇంతంత తోచసఖ్యంగా అనేటువంటి మెటీరియల్ పెట్టి కట్టించారు. దానికి దీనికి అసలు పోలికే లేదు. కానీ పడగొట్టబడింది, కట్టబడింది. వ్యత్యాసము చూసినప్పుడు అంత మహిమ లేదు, అంత ఉన్నతంగా ఇది లేదు. కానీ ఆయన మాటిస్తున్నారు 4వ వచనంలో, అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకును, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యము తెచ్చుకోము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడు, నేను మీతో తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక. అర్థం ఏంటో తెలుసా? పతనమైన మానవాళిని అంచెలంచెలుగా మెట్లెక్కించినట్టు మునుకున్న మందిరము తన యొక్క మహిమను కోల్పోయినప్పుడు, పడగొట్టబడినప్పుడు, దిగజారినప్పుడు దాన్ని మరలా దేవుడు ఏం చేస్తున్నారు? మెట్టు ఎక్కిస్తూ ధైర్యం తెచ్చుకోండి ప్రజలారా, యాజకులారా, దేవుని ప్రజలారా, నేను మీ మధ్య ఉన్నాను. ఏ మాట అయితే నేను ఐగుప్తు అనే లోకంలో ఉండినప్పుడు మీ మాట ఇచ్చాను, అది నేను నెరవేరుస్తాను. ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరంగా ఉండండి అని ధైర్యపరుస్తూ ఒక మాట ఇచ్చి ఒక మాట అన్నారు. 8వ వచనం గమనిస్తే, వెండి నాది, బంగారు నాది,
ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మునుపటి మందిరము కంటే మించినటువంటి మహిమని కడవరి మందిరానికి ఇక్కడ ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. సొలొమోను కంటే పరమ సొలొమోనుగా యేసయ్య కట్టింది ఉన్నతమైనటువంటి మందిరం. అక్కడేమో ప్రాణము లేని రాళ్ళతో కట్టారు, ఇక్కడ సజీవరాలు ప్రాణము కలిగిన నిన్ను నన్ను పేర్చి పడుతున్నారు. అక్కడ ఒక మనిషి కట్టారు, సొలొమోను అనేటువంటి ఒక భక్తుడు. ఇక్కడ యేసునాథుడే దిగి వచ్చి ఈ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా మెట్టు ఎక్కించి పడిపోయిన అంతస్తు కాదు, దానికంటే మించినటువంటి మహిమ కలిగినదిగా ఉన్నత అంతస్తుకు ఎక్కించేదాని కొరకు ఈ నిర్మాణ కార్యక్రమాన్ని ఎవరు చేస్తున్నారు? దేవుడే. ఈ నిర్మాణం ఎవరు చేస్తున్నారు? యేసునాథుడే. ఎవరు జరిగిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే. ఎక్కడండి? ఈ స్థలం. ఏదో స్థలము? దేవుని మందిరం అనే స్థలం. ఎవరా మందిరం? ఇదిగోనే. ఆ స్థలం అంటే ఆయనకి ఇష్టము. దాన్ని ఏది ఆయన ఇష్టపడి ఎంచుకొని దాని మీద దృష్టి నిలిపారండి. ఏమండి? కీర్తనల గ్రంథము 132వ కీర్తన 13వ వచనం. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను. ఇంత మాట ఇచ్చారు ఆయన. మాటిచ్చి మనల్ని ఆదరిస్తూ ఇప్పుడు అన్నారు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన నేనేం చేస్తాను? వింటాను అన్నారు కదా ప్రభువా. రండి అని ఇప్పుడు ఎవరు ఆహ్వానించారు? సొలొమోను. ఎవరికి దేవుడు వాగ్దానం చేశారు? తన ప్రజలకు. రండి అని ఆహ్వానిస్తే మరి ఇప్పుడు యేసునాథుడు కట్టినటువంటి మందిరంలో దేవుడు రారా? వస్తారు. కానీ రావాలంటే ఒక పని చేయమని ఏమన్నారంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచు. తప్పగా దిగి వస్తాను. ఏం చేస్తానండి? ప్రార్థన వింటాను, పాపాలు క్షమిస్తాను, ఆ దేశమును స్వస్థపరుస్తాను. కాబట్టి పని చేయండి, మిమ్మల్ని మీరేం చేయండి? తమ్మును తాము తగ్గించుకొని. అంటే ఇతర వేరే అవకాశాలు, ఆప్షన్స్ మనకు లేవు. నిస్సహాయంగా మనం చేతులు ఎటువైపు ఎత్తాలి? దేవుని వైపు తప్ప మనకి ఇంకో దిక్కు లేదు. ఇది మొదటి విషయం. ఆ తర్వాత అన్నారు ప్రార్థన చేసి అన్నారు కదా. ప్రార్థన చేయడం అంటేనే అది ఒక అర్హతతో కూడినటువంటి స్థలం, సందర్భం. తర్వాత చెడు మార్గములు, ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఏం చేసుకోవాలి? పరిష్కరించుకోవాలి. అవేవి లేకుండా మాటిచ్చారు కదా, దేవుని మందిరం కదా, దిగొస్తారు కదా అని కలలు కనడానికి లేదు. ఆనాటి యెరూషలేము దేవాలయంలో కానివ్వండి, కడవరి మందిరము మహిమ కలిగిన మందిరమైన సజీవరాలుగా కట్టబడిన ఈ స్థలమందున్న ఈ మందిరం మీద కానివ్వండి, దేవుడు దిగి రావాలంటే ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములు విడిచిపెట్టాలి. ఏం చేస్తానన్నారు తెలుసా? 13
వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని ఆ జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని అంటే అర్థమేంటో తెలుసా? దేవునితో సమాధానము కోల్పోతే లోపల ఎలాగో ధైర్యం కోల్పోతాం. అంతరంగంలో బలహీనపడి అధైర్యపడమే కాదు, ఇతరత్ర సకల సమస్యలకు అదే కారణం. వల్ల దేశం ఎందుకు ఒట్టిదవుతుంది, దేశం ఎందుకు ఇలా తెగులుతో నాశనం అవుతుంది, ఏమండి కరువులతో ఎందుకు సతమతం అవుతుంది, లేదా ఇతరత్ర రోగాలేంటి, ఆర్థిక సమస్యలు, ఇతరత్ర కుటుంబ సమస్యలు ఏంటి, సకల సమస్యలకు కూడా కారణం ఏంటి? దేవునితో సమాధానం లేనప్పుడు ఏ సమస్య అయినా, ఏ పాపమైన, ఏ అసమాధానమైన పరిష్కరిస్తాను. కాకపోతే మీరు వచ్చే ముందు ఏం చేయండి? తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడుతను విడిచిన ఎడల అని చెప్పి అప్పుడు అన్నారు 16లో, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా కోరుకొని పరిశుద్ధపరిచి నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద పరిశుద్ధపరుస్తాను. నిత్యము దాని మీద ఏమేమి పెడతాను? నా దృష్టి అక్కడే ఉంటుంది. నా మనసు పెట్టుకోవడం అంటే తెలుసు కదండి. మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళ కళ్ళ ముందు ఉండరు, కానీ వాళ్ళు లేకపోయినా శూన్యములో వాళ్ళ ముఖాలు కనిపిస్తాయి, వాళ్ళ జ్ఞాపకాలు కళ్ళ ముందు ఉంటాయి. దృష్టి అంటే నీకు నాకు ఏ సమస్య లేకుండా ప్రత్యేక శ్రద్ధ, కన్నులు, ఆయన దృష్టి ఎవరి మీద పెడతారు? అంతగా మన మేలు కొరకు దేవుడు దృష్టి ఉంచి ఇప్పుడు ఏమంటున్నారు? రండి ప్రార్థించి జవాబులు పొందండి. కానీ జవాబు పొందే దానికి ముందు ఏం చేయాలంటండి? మనమేంటో మన పరిస్థితి ఏంటో గమనించి పరీక్షించుకుని దేవుని పాదాలు పట్టుకుంటే తప్పకుండా దేవుని సన్నిధి అనుభవిస్తాం. ప్రార్థనని ఆయుధం, సాధనం ఎట్లాంటిదని ప్రారంభంలో చెప్పుకున్నాం. ఎవరికి వారే పెనుగులాడేది, ఎవరికి వారే పట్టించుకున్నాం, దేవుని పాదాలు పట్టుకున్నాం. దేవుడి మాటలు దేవుని ప్రార్థన చేసుకుందామండి.